ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్ ని ఎక్కువగా చూస్తున్నాం. సోషల్ మీడియాలో వీళ్ళపై ట్రోల్స్ కూడా చూస్తున్నాం. అసలు మన ఇండియాలో ట్రాన్స్జెండర్ హిస్టరీ ఏంటి? హిందూ దేవతలు కూడా లింగ మార్పిడి చేసుకున్నారా? ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్ సంఖ్య ఎందుకు ఇంతలా పెరిగిపోయింది? వీళ్ళకున్న చట్టపరమైన హక్కులేంటి? ఇలా ట్రాన్స్జెండర్ పై మీకున్న ప్రశ్నలన్నిటికీ నా వీడియో సమాధానం. భారతదేశంలో ట్రాన్స్జెండర్ చరిత్ర. రామాయణ మహాకావ్యంలో హిజ్రాలకు ఒక ప్రత్యేక స్థానం లభించింది. శ్రీరాముడు 14 సంవత్సరాలు అయోధ్యను వదిలి అడవికి వెళ్లే సందర్భంలో రాముని ఎడబాటు తట్టుకోలేక ప్రజలు కూడా రాముని వెంట అడవికి బయలుదేరారు. అప్పుడు శ్రీరాముడు స్త్రీలను పురుషులను వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్లాలని ఆదేశించాడు. ట్రాన్స్జెండర్స్ అదే లింగ మార్పిడి వ్యక్తులను రాముడు మర్చిపోయాడు. హిజ్రాలు మాత్రం రాముని ఆదేశం ప్రకారం శ్రీరాముడి రాక కోసం అక్కడే 14 సంవత్సరాలు ఎదురు చూశారు. వాళ్ళ పట్టుదలకు భక్తికి రాముడు మెచ్చి ఒక వరాన్ని ప్రసాదించాడు. వివాహ శుభకార్యాలకు మీ ఆశీస్సులుంటే శుభం లాభం కలుగుతుందని రాముడు వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుండి హిజ్రాల ఆశీర్వాదం మంచిదని మన హిందువుల నమ్మిక. అంతేకాదు విష్ణుమూర్తి కూడా అమృతం కోసం మోహిని అవతారంలో దర్శనమిచ్చాడు. మోహిని తన అందంతో రాక్షసుల దగ్గర ఉన్న అమృతాన్ని దేవతలకి అప్పగిస్తాడు. ఈ కథలో లింగ మార్పిడి ప్రస్తావన ఉంది. మహాభారతంలోని శిఖండి కథ కూడా లింగ మార్పిడికి గుర్తింపు లభించింది. శిఖండి స్త్రీగా జన్మించినా ఆమె భీష్మునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో సునకర్ణి అనే యక్షకుడి సహాయంతో పురుష రూపంలోకి మారిపోయింది. తర్వాత తన వివాహం కూడా చేసుకుని తనకు భార్య కూడా ఉంది అని కథనాలున్నాయి. హిందూ పురాణాల ప్రకారం లింగ మార్పిడి వ్యవస్థ ఉంది, కానీ వీళ్ళు అణచివేతకు గురయ్యారని తెలుస్తుంది. వీళ్ళకు ప్రాచీన కాలంలో అంతలో స్వేచ్ఛ స్వాతంత్రం లేదు. వీళ్ళు కేవలం స్రవంతి సంఘానికి సేవకులుగా, పూజారులుగా, నర్తకులుగా పనిచేసేవాళ్ళు. ఢిల్లీ సుల్తాన్ మొఘల్ సామ్రాజ్యం కాలంలో హిజ్రాలు సమాజంలో ప్రముఖ పాత్ర వహించారు. వీళ్ళు అంతఃపురంలో నమ్మకమైన సేవకులుగా, సలహాదారులుగా పనిచేశారు. ఇంకా కొంతమంది ట్రాన్స్జెండర్లు సైన్యంలో కూడా చేరినట్టు ఆధారాలున్నాయి. బ్రిటిష్ కాలంలో ఈ రెండింటికి విరుద్ధంగా వీరి జీవన శైలి చాలా దారుణంగా మారింది. హిజ్రాల మనుగడపై విపరీతమైన వివక్షత పెరిగింది. బ్రిటిష్ చట్టాలు హిజ్రాల జీవన విధానాన్ని నేరంగా చూసేవాళ్ళు. స్వాతంత్రం తర్వాత కూడా వీళ్లపై వివక్షత అలాగే కొనసాగింది. 1952లో ఈ చట్టాన్ని రద్దు చేసినప్పటికీ దీని ప్రభావం ఇంకా ఉంది. మన భారత రాజ్యాంగం లింగ మార్పిడి వ్యక్తులకు స్వేచ్ఛ స్వాతంత్రం, జీవించే హక్కును కల్పిస్తుంది. అయినా ఈ సమాజంలో లింగ మార్పిడి వ్యక్తుల పట్ల అవగాహన మరియు ఆమోదం ఇంకా పెరగాల్సి ఉంది. రోజు రోజుకి ట్రాన్స్జెండర్ల సంఖ్య ఇంతలా పెరిగిపోవడానికి అసలు కారణాలు. మన చరిత్రలో లింగ మార్పిడి వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది, కానీ వారి పట్ల వివక్షత ఉండేది. వారు బహిరంగంగా జీవించే హక్కు కూడా ఉండేది కాదు. ప్రస్తుతం వచ్చిన చట్టాలతో, సమాజంలో కొద్దిపాటి మార్పులతో వాళ్ళ జెండర్ ను గుర్తించి వాళ్ళకు నచ్చినట్టు బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్వం ట్రాన్స్జెండర్లను ఒక నేరంగా చూడడంతో వాళ్ళను కంట్రోల్ చేసుకుంటూ, దాచుకుంటూ బ్రతికేవాళ్ళు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ అవమానాలతో కొంతమంది ట్రాన్స్జెండర్లు వాళ్ళ ఆశయాలను సాధిస్తున్నారు. ఇంకా చాలా మంది ట్రాన్స్జెండర్లు ఎవరి సపోర్ట్ లేకపోవడంతో భిక్షాటన చేస్తూ, సెక్స్ వర్క్ చేస్తూ ఉండిపోయారు. మన సమాజంలో చదువుకున్న వారు కూడా ట్రాన్స్జెండర్ ని మనుషుల్లా చూడడం లేదు. వాళ్ళకు కావాల్సింది ప్రేమ, ఆప్యాయత. ఆ రెండు అందిస్తే చాలు. అర్ధనాదేశుడు అవతరమైన వాళ్ళు ఏదైనా సాధిస్తారు. కానీ చాలా మంది వాళ్ళను వాడుకొని అన్యాయంగా మోసం చేసి మరి చంపేస్తున్నారు. భవిష్యత్తులో అయినా ఈ సమాజం ట్రాన్స్జెండర్ ని సమానంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రాన్స్జెండర్ల అందరి ఆశీర్వాదం నాపై, నా ఛానల్ పై ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.